అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మనం టీవీ స్క్రీన్ పై దేశ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలను జూన్ 18న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా అయితే ప్రకటించారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలలో ఇప్పుడు వ్యూహాలు, లెక్కలు వేగంగా మారుతున్నాయి. అయితే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 4 రాజ్యసభ స్థానాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దాంతో పాటు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణల నేపథ్యంలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక గుజరాత్ లో 4 స్థానాలు, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్ లో 3, జార్ఖండ్ లో 2 స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే జూన్ 1న అధికారిక నోటిఫికేషన్లు విడుదల కానుంది. అనంతరం అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉండగా జూన్ 9న వాటిని పరిశీలించనున్నారు. ఇక ఆ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు కూడా గడువు ఇచ్చారు. ఇక అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 18న జరగనుంది. అదే రోజు కూడా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో దేశ రాజకీయాలలో కొత్త సమీకరణలు ఎలా మొదలవుతాయి అన్నది ఉత్కంఠంగా ఉంది. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు సమావేశాలు, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో బలం, కీలక బిల్లులు ఆమోదం వంటి అంశాలపై ఈ ఎన్నికలు ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి ఈ రాజ్యసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సమీకరణలు వస్తాయి అన్నది ఇప్పుడు ఈ దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా అయితే మారింది.